హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే లేటెస్ట్ వీడియోలు పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో సిక్స్త్ పార్ట్ అండి. ఈ సిక్స్త్ పార్ట్లో నేను చెప్తున్నానంటే ఇప్పుడు లాస్ట్ టైంలో మనం చూసింది ఓకే, ఇక్కడ ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ ఆల్లో ఈ ఈ స్టైల్స్ చూద్దామండి. ఓకే, బుల్లెట్ స్టైల్సే, కాకపోతే మనకు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా కంటెంట్ ఇక్కడ రాశాను, టెక్స్ట్ చూడండి. ఇదంతా సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఏం రాశాను? ఎంఎస్ వర్డ్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, డెస్క్టాప్ పబ్లిషింగ్లో ఫోటోషాప్, కొరలా, పేజ్ మేకర్, వెబ్ డిజైనింగ్ అండ్ HTMLలో సిఎస్ఎస్, HTML, జావా స్క్రిప్ట్, HTML. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్లో ఈ ఆప్షన్ తీసుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ వచ్చింది 1 2 3 అని కంటిన్యూగా వచ్చాయి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ట్యాప్ కొడుతున్నాండి. ఓన్లీ ట్యాప్ ప్రెస్ చేస్తాను. ఏమొచ్చింది? 1 2 3, తర్వాత 3.1, తర్వాత 3.2, 3.3, 3.4. ఓకే, ఇలా మనకు కంటిన్యూస్గా వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేశాను. ఏమొచ్చింది? 3.3, తర్వాత మళ్ళీ 3.1, మళ్ళీ 3.2, 3.3 ఇట్లా వచ్చింది. ఓకే, ఈ మనం సారీ ఇది మనం ఆల్రెడీ ఇలాంటిది మనం ఒకసారి చూసే ఉంటాం. ఎక్కడంటే మన టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉంటాం. చూసారా? 10th క్లాస్లో కానీ, 8th క్లాస్లో, 9th క్లాస్లో కానీ మన టెక్స్ట్ బుక్స్లో ఎన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి ఇలాంటిది ఫార్మెట్ అనేది చూస్తూ ఉంటాం. అది ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఇలాగేనండి. ఓకే, ఈజీ మెథడ్లో ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో ఇది నెక్స్ట్ మళ్ళీ మనకు ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి దీంట్లో. అది ఒకటి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, ట్యాప్ టచ్ చేశాను. ఓకే, ఈ యారో మార్క్లో వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ట్యాబ్, స్క్వేర్లో వస్తుంది, బాక్స్లో, మళ్ళీ ట్యాబ్, రౌండ్లో. ఓకే, మళ్ళీ ఇక్కడ ట్యాబ్, చూసారా? చెక్స్ టైప్లో ఇది అనమాట. ఓకే, ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. ఓకే, దీంట్లో మీరు ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ ఉండండి, మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ డిఫైన్ బుల్లెట్స్ అన్నీ సేమ్ ఆల్రెడీ మనం చూసిందే. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ స్టైలిష్లో కూడా ఇదంతా సేమ్ దాంట్లో కలుస్తుంది. దాంట్లో కలర్ కావాలంటే కలర్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. స్టైల్స్లో కూడా కలర్ కూడా, సైజ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఇందులో ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చూసాం. ఈ కలర్ కూడా ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఒకవేళ చూడకుంటే ప్రీవియస్ క్లాస్లో 5th పార్ట్లో చూడండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటమ్ ఉంది కదా, బాటమ్ బార్డర్ క్లిక్ చేశాను. ఏమొచ్చింది? బార్డర్ లైన్ వచ్చింది. నెక్స్ట్ టాప్ అన్నాను, పైన వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ అంటాను, లెఫ్ట్ వస్తుంది. రైట్ అంటాను, రైట్ వస్తుంది. ఒక స్క్వేర్, ఒక రెక్టాంగిల్ బాక్స్ అని మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వద్దు, మొత్తం వద్దు అనుకుంటే నో బార్డర్ అంటే చాలండి, వెళ్ళిపోతుంది. లేదు సేమ్ మొత్తం కావాలనుకుంటే ఆల్ బార్డర్స్ అంటే చాలు, ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ అన్ని హైలైట్ అయిపోయి, చూసారా? అంటే ఇక్కడ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ హైలైట్ అయింది. నెక్స్ట్ హారిజాంటల్ లైన్, ఇది నేను నో బార్డర్ అంటున్నాను, మొత్తం వెళ్ళిపోయింది. నెక్స్ట్ హారిజాంటల్ లైన్, చూసారా? ఒక లైన్ వచ్చింది. ఓకే, అలాగా వద్దని కూడా మనకు తీసేయచ్చు. సారీ, డిలీట్ కూడా చేయొచ్చు సెలెక్ట్ చేసి. నెక్స్ట్ ఈ డ్రాట్ టేబుల్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ ఇది. ఓకే, వ్యూ గైడ్ లైన్స్ కూడా మనకు నెక్స్ట్లో ఉంటుంది. ఈ బార్డర్ అండ్ షేడింగ్లో కూడా ఈ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ సార్ట్ ఆల్రెడీ మనం చూసాం అనుకుంటా, ఇవే మళ్ళీ చెప్తాను. సింపుల్, పెద్దగా ఏమి ఉండదండి, ఇది అంత యూజ్ఫుల్ ఏమి ఉండదు, ఇది తక్కువ యూజ్ చేస్తాం. ఓకే, డిసెండింగ్ అంటే డిసెండింగ్, ఓకే, అండ్ అసెండింగ్ అంటే అసెండింగ్. వీటి ద్వారా కూడా కొన్ని ఉన్నాయి మనకు, నేను కొన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది వచ్చేసి ఈ టాపిక్. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్ మార్క్స్ అనేది మనకు నెక్స్ట్ ఇక్కడ రిఫరెన్స్ ట్యాబ్లో తెలుస్తుందండి. ఓకే, నేను దాని గురించి రిఫరెన్స్ ట్యాబ్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి నేను చెప్పబోయేది ఏంటంటే డ్రా టేబుల్ అండ్ బార్డర్ షేడింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.